భగవద్గీత 4వ అధ్యాయము 13వ శ్లోకము. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. చాతుః వర్ణ్యం మానవ సమాజమందలి 4 వర్ణములు మయా నా చేత సృష్టం సృజింపబడినవి గుణముల యొక్కయు కర్మల యొక్కయు విభాగశః విభాగమును అనుసరించి తస్య దానిని కర్తారం సృష్టించిన వాడిని అపి అయినప్పటికీ మాం నన్ను విద్ధి తెలుసుకొనుము. అకర్తారం చేయని వానిని కూడా అవ్యయం మార్పులేని వాడు. భౌతిక ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సమాజమునందలి చాతుర్వర్ణ్యములు నాచే సృజింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయుడనగుటచే అకర్తగానే నన్ను నీవు తెలుసుకును. భాష్యము. సర్వమును సృష్టించువాడు శ్రీ భగవానుడే. సర్వము అతని నుండియే సృష్టింపబడి అతని చేతనే పోషింపబడి ప్రళయానంతరము అతని యందే విశ్రమించును. కనుకనే అతడు సత్వగుణమునందు నిలిచి బ్రాహ్మణులుగా పిలువబడు మేధావి వర్గముతో మొదలయ్యడి సమాజమునందలి 4 విభాగములకు అతడే సృష్టికర్త అయినాడు. బ్రాహ్మణుల పిదప ఈ వ్యవస్థ యందలి తరువాతి వారు రజోగుణము గలవారగుటచే క్షత్రియులనబడు వారితో కూడిన పాలక వర్గము వచ్చును. తరువాతి వారు రజస్తమో గుణముల మిశ్రమము కలిగి వైశ్యులుగా పిలువబడు వ్యాపారస్తులు. ఇక 4వ వర్ణము వారు తమో గుణమునందుండి శూద్రులుగా పిలువబడు శ్రామిక వర్గము. శ్రీకృష్ణ భగవానుడే మానవ సంఘమునందలి ఈ 4 విభాగములను సృష్టించినప్పటికీ బద్ధజీవులతో ఒక భాగమైన మానవ సంఘమున తానును ఒక బద్ధజీవి కానందున శ్రీకృష్ణ భగవానుడు ఈ వర్ణములలో దేనికి చెందినవాడు కాడు. వాస్తవమునకు మానవ సమాజము కూడా పశు సమాజములతో సమానమైనట్టిదే. కానీ మానవులను అట్టి జంతు స్థితి నుండి ఉద్ధరించి అతని యందు కృష్ణ చైతన్యమును వృద్ధి చేయుట కొరకే పైన పేర్కొనబడిన 4 విభాగములు శ్రీకృష్ణ భగవానుని చేత సృష్టింపబడినవి. మానవుడు పొంది ఉన్నట్టి గుణములను అనుసరించి కర్మ ప్రవృత్తి నిర్ణయింపబడును. భౌతిక స్వభావమునకు సంబంధించిన ఈ త్రిగుణములను అనుసరించి కలిగడి జీవిత లక్షణములను గూర్చి భగవద్గీత యందు 18వ వివరింపబడినది. ఏమైనను కృష్ణ చైతన్యవంతుడు బ్రాహ్మణుల కంటెను
మహోన్నతుడు. బ్రాహ్మణులు తమ గుణములను అనుసరించి పరతత్వమును ఎరగవలసి ఉన్నను వారిలో అధిక భాగము శ్రీకృష్ణ భగవానుని నిరాకార బ్రహ్మమునే ఆశ్రయింతురు. కానీ మానవుడు అట్టి పరిమితమైన బ్రాహ్మణ విజ్ఞానమును అధిగమించి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని గూర్చిన దివ్య జ్ఞానమును పొందగలిగినచో అతడు కృష్ణ చైతన్యవంతుడు లేక వైష్ణవుడు కాగలడు. శ్రీరాముడు, నృసింహుడు, వరాహాది అనేకమైన శ్రీకృష్ణుని దివ్య అవతారములకు సంబంధించిన జ్ఞానము ఈ కృష్ణ చైతన్య జ్ఞానమునందు ఇమిడి ఉన్నది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు చాతుర్వర్ణ్య విధానమునకు అతీతుడైనట్లే కృష్ణ చైతన్యవంతుడు కూడా వర్ణ, దేశ, వర్గాది మానవ సంఘ విభాగములకు అతీతుడై ఉండును. జై శ్రీకృష్ణ.